Hello dear students, welcome to CS Academy platform. Today in this session I will discuss with you the subject very important and highest weightage subject in AP Grama Vadu Sachivalayam, that is engineering drawing. Engineering drawing, very important subject, very easy subject. We can get a score easily in engineering assistant exam in the subject of engineering drawing. Okay, so no worries, we are here CS Academy here to help you always. Okay, so just watch these videos of CS Academy daily, you will get very best marks in our engineering assistant exam in AP Grama Vadu Sachivalayam. Okay, now if we divide the syllabus of engineering drawing, లాస్ట్ సెషన్లో ఆల్రెడీ నేను డివైడ్ చేసి చెప్పాను. సో టోటల్గా మనకు వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ డ్రాయింగ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయంలో సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ యొక్క సిలబస్లో మన టోటల్ వచ్చేసి 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వచ్చేసి మనకు టోటల్గా 3 సెక్షన్స్గా డివైడ్ చేశాను సిలబస్ని. సో ఈజీగా ప్రిపేర్ అవ్వడం కోసం మాత్రమే నేను ఈ విధంగా డివిజన్ చేసి చెప్తున్నాను ప్రతి సబ్జెక్ట్ని. సో సిఎస్ అకాడమీలో వీడియోస్ వచ్చేసి మరి ప్రతి ఒక్క వీడియో మీరు వచ్చేసి చూసి సో సంథింగ్ ఈ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని మీరు వచ్చేసి గెయిన్ చేస్తున్నారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సో ఇక్కడ చూస్తే టోటల్గా వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డ్రాయింగ్లో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్, సెకండ్ పార్ట్ కోనికల్ కర్వ్స్, థర్డ్ పార్ట్ ప్రొజెక్షన్స్. సో ఇక్కడ చూస్తే సో ఫస్ట్ పార్ట్ సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ పాలిగాన్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి పాలిగాన్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, సో వాట్ ఈస్ ద పాలిగాన్, సో వాట్ ఈస్ ద రెగ్యులర్ పాలిగాన్, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ పాలిగాన్ సెక్షన్. సో సెకండ్ పార్ట్ చూస్తే కోనికల్ సెక్షన్స్ ఆర్ కోనికల్ కర్వ్స్. సో దీంట్లో వచ్చేసి మనకు 3 ఉంటాయి. సో ఎలిప్స్ ఒకటి, సో హైపర్బోలా అండ్ పారాబోలా. ఓకేనా, ఇక్కడ చూస్తే ఎలిప్స్ ఎసెంట్రిసిటీ <1 ఉంటే ఏమవుతుంది, <1 ఉంటే ఏమవుతుంది, =1 ఉంటే ఏమవుతుంది, సో ఎసెంట్రిసిటీ =√2 ఉంటే ఏమవుతుంది, సో రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఏంటి, సో ఇటు కన్స్ట్రక్షన్ మెథడ్స్ ఏంటి, సో రెగ్యులర్ సెక్షన్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం అనేటువంటిది ఈ యొక్క కోనికల్ సెక్షన్స్లో చూస్తాము. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే ప్రొజెక్షన్స్, వెరీ ఇంపార్టెంట్ ప్రొజెక్షన్స్. సో ఇక్కడ చూస్తే ప్రొజెక్షన్స్లో వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇంపార్టెంట్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్. సో పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేసి లైన్ వస్తుంది, పాయింట్స్ని జాయిన్ చేస్తే లైన్ వస్తుంది. సో లైన్స్ని జాయిన్ చేస్తే మనకు ప్లేన్ వస్తుంది, లైన్స్ని జాయిన్ చేస్తే ప్లేన్ వస్తుంది. సో ప్లేన్స్ని జాయిన్ చేస్తే సాలిడ్ వస్తుంది, సో ప్లేన్స్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేసి సాలిడ్ వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్రొజెక్షన్ ఆఫ్ ప్లేన్స్ అండ్ సాలిడ్స్. ఓకే, సో ఇది టోటల్గా మనకు వచ్చేసి ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఉన్నటువంటి సిలబస్ ఫర్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నేను ఆల్రెడీ వచ్చేసి ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో 2-3 వీడియోస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్, ప్లేన్స్ అండ్ సాలిడ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. సో ఫస్ట్ పార్ట్ మనం వచ్చేసి ఈ యొక్క సెషన్లో ఈ యొక్క వీడియోలో మీకు వచ్చేసి ఫస్ట్ పార్ట్ని కంప్లీట్గా విత్ క్వశ్చన్స్ హౌ టు గెట్ క్వశ్చన్స్, హౌ టు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ యొక్క రెగ్యులర్ పాలిగాన్లో మనకు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ ఈ సెషన్లో డిస్కస్ చేస్తాను. సో కేర్ఫుల్గా ఈ సెషన్ చివరి వరకు చూడండి. సో మీకు వచ్చేసి ఈ యొక్క సెషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ 2019 సెప్టెంబర్లో అడిగిన విధంగా మనం వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఈ క్వశ్చన్స్ పక్కా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి కేర్ఫుల్గా చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ పార్ట్, సో ఇంజనీరింగ్ డ్రాయింగ్లో నేను డివైడ్ చేసిన టోటల్ 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్, కేర్ఫుల్గా వినండి. ఓకేనా, సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. ఓకే, సో కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను ఇక్కడ నేను. సో కేర్ఫుల్గా వినడానికి ట్రై చేయండి. ఓకేనా, సో వీడియోని చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ పాలిగాన్. సో ఫస్ట్ పాలిగాన్ అంటే మీనింగ్ ఏంటో చూసుకుందాం ఇక్కడ. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ నోట్ చేసుకోండి. సో చాలా ఈజీగా చెప్తున్నాను. సో ఓకేనా, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ పాలిగాన్. సో పాలిగాన్ అంటే మీనింగ్ ఏంటి చూద్దాం ఇప్పుడు. సో డెఫినేషన్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. ఓకే, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ పాలిగాన్ మీన్స్ డెఫినేషన్ చెప్తున్నాను ఇక్కడ. ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై line segments in the same plane.
సో ఇక డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. డెఫినేషన్ డైరెక్ట్గా అడుగుతాడు. నేను ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్తాను, నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్తాను. ఆ క్వశ్చన్స్లో ఈ యొక్క డెఫినేషన్స్ ఏ విధంగా అడుగుతాడు, డైరెక్ట్ డెఫినేషన్ అడగడు ఇక్కడ. సో డెఫినేషన్ ఏ విధంగా అడుగుతారు కూడా నేను డిస్కస్ చేస్తాను. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ పాలిగాన్ అంటే, సో పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. మనం అనుకుంటుంటాం సో 2 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే పాలిగాన్, 3 సైడ్స్ కంటే ఎక్కువ ఉంటే పాలిగాన్, అట్లనే కాదు. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్. నేను పాలిగాన్ అంటే మాత్రమే చెప్తున్నాను, రెగ్యులర్ పాలిగాన్ ఇంకా చెప్పట్లేదు. సో ఓన్లీ పాలిగాన్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. ఫార్మ్డ్ బై లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ అంటే ఏంటి? సో స్ట్రైట్ లైన్స్, నాట్ కర్వ్డ్ లైన్స్. ఓకే, సో లైన్ సెగ్మెంట్స్ మీన్స్ దీస్ ఆర్ ద స్ట్రైట్ లైన్స్ which are not curved. Okay na, which are not curved, these are the straight lines. So closed figure formed by the line segments in the same plane. In the same plane. For example ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది x అండ్ y కోఆర్డినేట్ తీసుకుంటే ఇది ఒక ప్లేన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ z తీసుకుంటే ఇది ఒక ప్లేన్, ఇది ఒక ప్లేన్. సో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఉంటే మనకు వచ్చేసి ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవ్వదు. ఓకేనా? దీస్ లైన్ సెగ్మెంట్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ ప్లేన్. Line segments should be in the same plane and it should be closed one. And it should be closed one. So careful గా వినండి. మనకి ఇక్కడ ఈ యొక్క పాలిగాన్ అంటే 3 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి. సో ఇది వచ్చేసి లైన్ సెగ్మెంట్స్తోనే ఫామ్ అవ్వాలి, కర్వ్డ్ సెక్షన్స్తో, కర్వ్డ్ పార్ట్స్తో కాదు. లైన్ సెగ్మెంట్స్ స్ట్రైట్ లైన్స్తోనే ఫామ్ అవ్వాలి అండ్ ఇన్ ద సేమ్ ప్లేన్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ డ్రా చేస్తాను, ఇంకో లైన్ డ్రా చేశాను. ఓకేనా? సో ఇదేమంటున్నాడు? సో లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి క్లోజ్డ్ ఫిగర్ అంటున్నాడు. ఓకేనా? క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవ్వాలంటే మినిమం మనకి ఎన్ని లైన్స్ ఉండాలి అంటే 3 లైన్స్ ఉండాలి. మినిమం 3 లైన్స్ ఉండాలి. ఓకే, కేర్ఫుల్గా వినండి. సో క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అవ్వాలంటే మినిమం మనకు 3 లైన్స్ ఉండాలి. సో 2 లైన్స్తో మనం క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ చేయలేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫామ్ క్లోజ్డ్ ఫిగర్ విత్ 2 లైన్స్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో 3 లైన్స్తో మాత్రమే, మినిమం 3 లైన్స్ ఉంటేనే మనకు క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ చేయగలము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 లైన్స్, సో క్లోజ్డ్ ఫిగర్ అయిందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 లైన్స్, క్లోజ్ ఫిగర్ అయిందా? సో ఇది ఒక లైన్, ఇది ఒక లైన్, క్లోజ్ ఫిగర్ అవ్వలేదు. సో ఇంకో లైన్ జాయిన్ చేస్తేనే క్లోజ్ ఫిగర్ అవుతుంది, ఇంకో లైన్ జాయిన్ చేస్తేనే క్లోజ్ ఫిగర్ అవుతుంది. ఓకే, సో మినిమం 3 లైన్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద క్లోజ్డ్ ఫిగర్. మినిమం 3 లైన్ సెగ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద క్లోజ్డ్ ఫిగర్. సో క్లోజ్డ్ ఫిగర్ని ఫామ్ చేశాము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే నేను ఒక లైన్ వచ్చేసి చాలా ఎక్కువ పొడవు తీసుకుంటాను, ఒక లైన్ తక్కువ పొడవు తీసుకుంటాను, ఇంకో లెంత్ పొడవు తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ అవుతాయి, ఇది 8 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్సే ఉందనుకున్నాం. సో ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ విత్ ద లైన్ సెగ్మెంట్స్. లిసన్ కేర్ఫుల్లీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్. It is a closed figure which is formed with line segments in the same plane. So it can be called as polygon. So for example, it also polygon. It is also polygon. Okay, so whatever may be, it should be closed one, which it should be formed with line segments. So line segments తో ఫామ్ అయ్యి సో క్లోజ్డ్ గా ఉంటే దాన్ని పాలిగాన్ అంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే రెగ్యులర్ పాలిగాన్ అంటున్నాడు. సో దీనికంటే ముందు పాలిగాన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 సైడ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటారంటే ట్రయాంగిల్. సో 3 యాంగిల్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి, 3 సైడ్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని ట్రయాంగిల్ అంటారు. ఓకే, సో 4 సైడ్స్ ఉంటాయి. సో పాలిగాన్లో 3 సైడ్స్ ఉంటే మనకు వచ్చేసి ట్రయాంగిల్ అంటాము. సో 2 సైడ్స్ ఉంటే అది వచ్చేసి పాలిగాన్ ఫామ్ అవ్వదు. సో పాలిగాన్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. To form the closed figure, minimum 3 lines are required. 3 line segments are required. So that's why we are starting with 3. We are not starting with 2 and 1. Okay, so 4 lines ఉంటే దాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. సో క్వాడ్రిలేటర్లో మళ్ళీ మనకు వచ్చేసి స్క్వేర్ వస్తుంది, సో రెక్టాంగిల్ వస్తుంది, రెక్టాంగిల్, రాంబస్. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. సో 4 సైడ్ ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని క్వాడ్రిలేటరల్. క్వాడ్రీ మీన్స్ 4. సో స్క్వైర్ ఈజ్ ఏ 4 సైడ్స్ 1. సో 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది స్క్వైర్. సో రెక్టాంగులర్ కూడా 4 లైన్ సెగ్మెంట్తో ఫామ్ అవుతుంది. సో రాంబస్ కూడా 4 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవుతుంది. సో ట్రెపీజియం కూడా 4 లైన్స్తో ఫామ్ అవుతుంది. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఫార్మ్డ్ విత్ 4 లైన్స్. సో 5 లైన్స్ ఉంటే మనం ఏమంటాము? పెంటాగాన్ అంటారు. సో పెంటాగాన్. ఓకే, 6 లైన్స్ ఉంటే మనం వచ్చేసి హెక్సాగాన్ అంటారు. సో 7 లైన్స్ ఉంటే హెప్టాగాన్ అంటారు. సో 8 లైన్స్ ఉంటే ఆక్టాగాన్. 9 లైన్స్ ఉంటే నొనాగాన్. సో లిసన్ కేర్ఫుల్లీ, నోట్ దిస్ పాయింట్స్. ఓకే, సో 10 లైన్స్ ఉంటే మనం డెకాగాన్ అంటారు. సో ఈ విధంగా మనకు వచ్చేసి 100 లైన్స్తో, 100 లైన్ సెగ్మెంట్స్తో కూడా మనకు ఫామ్ అవ్వచ్చు, దాన్ని కూడా పాలిగాన్ అంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాలిగాన్స్.
So polygon means it should be a closed figure which should be formed with line segments in the same plane. So to form the closed figure, minimum should be, the line should be 3 lines. Okay, it should not be 2 lines or 1 line. Okay, so minimum lines required to form the closed figure is 3. So 3 lines తో మాత్రమే మనం closed figure form చేస్తాము. So 3 lines, 4 lines, 5, 6, 7, 8 up to 10. So ఇది మనకు వచ్చేసి different types of polygons. I hope you got this point here up to this one. Okay, now the question is, what is exactly regular polygon? What is exactly regular polygon? So listen carefully. Now we are entering into the subject. So very very important, what is the exactly meaning of regular polygon? So listen carefully. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి, ఇక్కడ చూస్తే పాలిగాన్ అంటే డెఫినేషన్ చెప్పడం జరిగింది. సో పాలిగాన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ ఫిగర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ విత్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఓకే, సో నౌ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్? ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఈ విధంగా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తాను. సో ఈ సైడ్ వచ్చేసి 10 అనుకుంటే, ఈ సైడ్ 8 అనుకుంటే, ఈ సైడ్ 5 అనుకుంటున్నాను. సో this is also a polygon. But what is a regular polygon means? Listen carefully, the definition I am telling, note this point. Okay, all sides of polygon should be equal in length. Okay, listen carefully, very very important. What is exactly regular polygon? So polygon means anything which is a closed one in the same plane formed with line segments, but we can't call it as, దీన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అనకూడదు. సో పాలిగాన్ అని మాత్రమే అనాలి. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ షుడ్ బి ఈక్వల్ ఇన్ లెంత్, దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. సో ఈ యొక్క క్లోజ్డ్ ఫిగర్ ఏదైతే పాలిగాన్ ఉందో, ఈ యొక్క పాలిగాన్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ వచ్చేసి సేమ్ లెంత్ ఉంటే దాన్ని మాత్రమే మనం రెగ్యులర్ పాలిగాన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ట్రయాంగిల్ 5 centimeters, 5 centimeters, 5 centimeters. This is called regular polygon. So this is not called as regular polygon. This is the regular polygon. Very very important. Note this point. Okay. So now if you see here, all sides of polygon should be equal in length. ఓకే, సో లెంత్ మాత్రమే ఈక్వల్గా ఉండాలంటే ఫస్ట్ కండిషన్ అది. సో ఒక పాలిగాన్ని రెగ్యులర్ పాలిగాన్ అనాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే, సో ఆల్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్ షుడ్ బి ఈక్వల్ ఇన్ లెంత్. ఓకే, సెకండ్ పాయింట్ మీనింగ్ ఏంటంటే ఆల్ యాంగిల్స్ షుడ్ ఆల్సో బి ఈక్వల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ట్రయాంగిల్లో టోటల్ వచ్చేసి మనకి 3 sides ఉంటాయి, 3 angles ఉంటాయి, 3 sides and 3 angles. సో సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ప్రజెంట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ లోపల ఉన్నటువంటి ఆల్ యొక్క యాంగిల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి 180 degrees ఉంటుంది. ఓకే, 180 degrees ఉంటుంది. సో ఎప్పుడైతే సైడ్స్ అన్ని ఈక్వల్ అవుతాయో, సో యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఓకే, యాంగిల్స్ కూడా ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ θ1 అనుకుంటే, ఇది θ2 అనుకుంటే, ఇది θ3 అనుకుంటే, θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3. Okay, that is total angle is nothing but of 3 theta. Okay, 180 degrees, 3 ones, 360. So θ1 equal, θ2 equal, θ3, that is nothing but of 60 degrees. So each angle is 60 degrees. Okay, so all angles should be equal, all sides of length should be equal. So these are the two conditions టు కాల్ ఇట్ యాజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఒక పాలిగాన్ని రెగ్యులర్ పాలిగాన్ అనాలి అంటే, సో ఆ యొక్క లెంత్, సైడ్ యొక్క లెంత్ వచ్చేసి అన్ని ఈక్వల్గా ఉండాలి, ప్లస్ ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటారు. సో రెగ్యులర్ పాలిగాన్ అంటారు. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ హియర్. నాట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ఆల్ ఫస్ట్ కండిషన్, పాలిగాన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అనాలి అంటే ఫస్ట్ కండిషన్ లెంత్ ఆఫ్ ది ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్ అంటున్నాం. సో దీన్ని మనం ఏం అంటామంటే, సో దీన్ని వచ్చేసి ఈక్విలేటరల్. నోట్ దిస్ పాయింట్, ఈక్విలేటరల్ అంటారు. సో ఈక్విలేటరల్ అంటారు. సో అన్ని సైడ్స్ యొక్క లెంత్స్ ఈక్వల్గా ఉంటే, పాలిగాన్ యొక్క అన్ని సైడ్స్ లెంత్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఈక్విలేటరల్ అంటారు. ఓకే, సో ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దాన్ని వచ్చేసి ఈక్వి యాంగులర్ అంటారు. సో ఈక్వి మీన్స్ ఈక్వల్, యాంగులర్ మీన్స్ యాంగిల్స్. సో ఈక్వి యాంగులర్ అంటారు. సో ఓకేనా. సో నోట్ దిస్ 2 points, వెరీ వెరీ ఇంపార్టెంట్. The conditions to call any polygon as a regular polygon means there are 2 conditions are there. Okay, the first condition is all the lengths of the polygon should be equal, that is called equilateral. Okay, all the angles of a polygon, included angles, should be equal, this is called equiangular. These are the 2 conditions
to call it as a polygon as regular polygon. Very, very important. Note these 2 points. Okay. Now we come to note that what is exactly meaning of regular polygon. So regular polygon అంటే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీనింగ్ తెలిసిందని అనుకుంటున్నాను నేను. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి. సో ఇంకా అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను పర్సనల్గా అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి ఈ యొక్క రెగ్యులర్ పాలిగాన్ మనకు వచ్చి సిలబస్లో ఇచ్చింది కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ మాత్రమే. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే సో సైడ్స్ అన్ని ఈక్వల్గా ఉండాలి, సో అండ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అంటారు. సో మీకు వచ్చేసి క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్. సో క్వశ్చన్ అడుగుతుంటాడు. సో ఆప్షన్ ఏ ఈ విధంగా ట్రయాంగిల్ ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్. సో 5, 8, 9 లెంత్ ఈ విధంగా ఇస్తాడు. సో ఆప్షన్ బి సో ఈ విధంగా ఒకటి ఇస్తాడు. ఓకే. ఆప్షన్ సి సో ఈ విధంగా ఒకటి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు వచ్చేసి ఈ విధంగా ఒకటి ఇస్తాడు. సో ఆప్షన్ డి సో ఈ విధంగా ఒకటి ఇస్తాడు. ఓకే. అవుట్ ఆఫ్ ఆల్ 4 ఆప్షన్స్ ఇక్కడ చూస్తే వచ్చి ఆల్రెడీ మనం డిసైడ్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి అన్ని సైడ్స్ లెన్స్ ఈక్వల్ కాదు, సో ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ కాదు. ఇది వచ్చేసి మనకు 90 degrees కంటే ఎక్కువ ఉంది, 90 degrees కంటే తక్కువ ఉంది. ఇక్కడ కూడా యాంగిల్స్ ఈక్వల్ కాదు. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 90. సో లెంత్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగడానికి ఛాన్స్ ఉంది. రెగ్యులర్ పాలిగాన్. ఓకేనా. సో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నోట్ దిస్ క్వశ్చన్స్. ఓకే. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ కండిషన్స్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిగాన్ అని కూడా అడగచ్చు. సో ఆల్ సైడ్స్ షుడ్ బి ఈక్వల్, ఆల్ యాంగిల్స్ షుడ్ బి ఈక్వల్. సో 1 క్వశ్చన్ కంప్లీట్ చేశాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్, వాట్ ఆర్ ద కండిషన్స్ టు కాల్ ఇట్ యాజ్ రెగ్యులర్ పాలిగాన్, ఇది కూడా అడుగుతున్నాడు. ఓకే. సో థర్డ్ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా వినండి ఇక్కడ. ఓకేనా. సో ఏ విధంగా అడుగుతుంటాడంటే సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ పాలిగాన్, నోట్ దిస్ పాయింట్. సో ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చేసి మనకి సో స్కాలన్ ట్రయాంగిల్. ఓకే. ఆప్షన్ బి రాంబస్. ఈ విధంగా మనకు డయాగ్రామ్స్ ఇవ్వకుండా ఈ విధంగా థియరీ కూడా అడుగుతుంటాడు అనమాట. సో ఆప్షన్ సి వచ్చేసి ట్రెపీజియం. ఆప్షన్ డి స్క్వేర్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కాలన్ ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని తెలుగులో విషమ బాహు త్రిభుజం అంటారు. సో మూడు సైడ్స్ 3 సైడ్స్ వచ్చేసి నాట్ ఈక్వల్. సో ఒక సైడ్ వచ్చేసి 9 ఉంటే, ఇంకో సైడ్ వచ్చేసి 8 ఉంటే, ఇంకో సైడ్ వచ్చేసి 6 ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో 3 సైడ్స్ ఈక్వల్ కాకుండా దాన్ని స్కాలన్ ట్రయాంగిల్ అంటారు. సో రాంబస్ చూస్తే వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా వచ్చేసి మనకి యాంగిల్స్ డిఫరెంట్ ఉంటాయి. సో ఏ ఒక్క కండిషన్, 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా దాన్ని రెగ్యులర్ పాలిగాన్ అనకూడదు. సో నా రాంబస్లో వచ్చేసి మనకి 4 సైడ్స్ ఈక్వల్ అయినా కూడా యాంగిల్స్ ఈక్వల్ కాదు. సో ట్రెపీజియం చూసుకుంటే మనకు వచ్చేసి ట్రెపీజియం ఏ షేప్లో ఉంటుందంటే సో ఇక్కడ చూస్తే ఈ షేప్లో ట్రెపీజియం ఉంటుంది. సో ఇక్కడ లెన్స్ ఆల్రెడీ ఈక్వల్ కాదు. సో మనం వచ్చేసి డిసైడ్ అవ్వచ్చు. స్క్వేర్ చూస్తే మనకు వచ్చేసి అన్ని సైడ్స్ ఈక్వల్, అన్ని యాంగిల్స్ ఈక్వల్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే. సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఆప్షన్స్ యాజ్ ఆప్షన్ సి రెక్టాంగులర్ కూడా అడుగుతుంటాడు. సో రెక్టాంగిల్, ఆప్షన్ డి వచ్చేసి స్క్వేర్ అంటాడు. సో రెక్టాంగులర్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్. వెరీ ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్. సో రెక్టాంగులర్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్. ఇట్ ఈస్ ఏ పాలిగాన్, but it is not a regular polygon. Not a regular polygon. Why you are not calling it rectangle as regular polygon means here if you see all 4 sides are not equal in the rectangle. All 4 sides are not equal. So opposite sides are equal, but not all the sides are not equal. Okay. So angles may be equal, but sides are not equal. So I told already that to satisfy a regular polygon, call it as any polygon should be called as a regular polygon. ఓకే. ఏ పాలిగాన్ అండ్ రెగ్యులర్ పాలిగాన్ అవ్వాలంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి, బట్ ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే. సో దట్స్ వై యూ ఆర్ నాట్ కాల్ ఇట్ యాజ్ రెక్టాంగులర్ యాజ్ రెగ్యులర్ పాలిగాన్ కాదు. ఓకేనా. సో రెక్టాంగిల్ అనేది రెగ్యులర్ పాలిగాన్ కాదు. సో నాట్ దిస్ పాయింట్. వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో నాకు తెలిసి మీకు వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడ దొరకదు యూట్యూబ్లో. సో కాబట్టి వచ్చేసి వీడియోని చివరి వరకు చూడండి. మెనీ టైమ్స్ నేను చెప్తున్నాను. సో వచ్చేసి ఏదైతే మనకు వచ్చేసి ఇంపార్టెంట్ అవి మాత్రమే నేను వీడియోలో చెప్తున్నాను. సో డ్రాయింగ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో యూ గైస్ ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. సో ఐ హోప్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ వాచింగ్ వీడియోస్ ఇన్ ద CS Academy. సో మనం చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే ఫోర్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో, సో ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను. సో
పాలిగాన్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ చెప్పాను. సో రెగ్యులర్ పాలిగాన్స్లో సో ఇక్కడ ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్, పెంటాగాన్, హెక్సాగాన్ అన్ని చెప్పాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ విధంగా అడిగారు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మనకు వచ్చేసి పెంటాగాన్ ఇక్కడ చూస్తే చాలా కేర్ఫుల్గా ఉండండి. సో పెంటాగాన్ వచ్చేసి ఈ షేప్లో ఉంటుంది పెంటాగాన్. ఓకే, 5 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో దీన్ని రెగ్యులర్ పాలిగాన్ అలానే అంటే మీనింగ్ ఏంటి? సో ఆల్ సైడ్స్ వచ్చేసి లెంత్స్ ఈక్వల్గా ఉండాలి, అంతే, నథింగ్ ఈస్ దట్. సో యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? సో అండ్ హెక్సాగాన్ చూస్తే మనకు వచ్చేసి హెక్సాగాన్ ఏ షేప్లో ఉంటుందంటే, సో కేర్ఫుల్గా వినండి. సో హెక్సాగాన్ వచ్చేసి మనకి ఈ షేప్లో ఉంటుంది హెక్సాగాన్. సో ఇక్కడ చూస్తే హెక్సాగాన్ టోటల్ 6 సైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తే ఈక్వల్ లెన్స్ ఉంటాయి, దాన్ని వచ్చేసి మనం రెగ్యులర్ హెక్సాగాన్ అంటాము. సో ఈక్వల్ లెన్స్ ఉండాలి అన్ని కూడా. సో యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే హౌ మెనీ పెయిర్స్ ఆఫ్, నోట్ దిస్ పాయింట్, హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ parallel lines are there in regular hexagon? రెగ్యులర్ హెక్సాగాన్లో ఎన్ని పెయిర్స్ ప్యారలల్ లైన్స్ ఉంటాయని క్వశ్చన్ అడుగుతాడు. సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఓకే, నోట్ దిస్ క్వశ్చన్. హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ రెగ్యులర్ హెక్సాగాన్? రెగ్యులర్ హెక్సాగాన్లో సో ఎన్ని పెయిర్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి మనకి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ కదా. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ రెండు ఒక పెయిర్. ఓకేనా? సో ఒక పెయిర్. సో ఈ రెండు ఒక పెయిర్. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఈ రెండు ఒక పెయిర్. సో ఈ రెండు ఒక పెయిర్. సో ఈ రెండు కూడా ప్యారలల్స్ ఉన్నాయి. సో ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి, ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 3 పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా? సో ఈ విధంగా అడుగుతుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ పెంటాగాన్ తీసుకుంటే, సో హౌ మెనీ పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద రెగ్యులర్ పెంటాగాన్? సో పెంటాగాన్లో ఎన్ని పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయంటే, సో ఇక్కడ వచ్చేసి 0, ఇక్కడ వచ్చేసి 0. సో మనకి ఎందుకు 0 అంటే, సో ఇక్కడ చూస్తే ఈ లైన్కు ఏది కూడా ప్యారలల్గా లేదు, ఈ లైన్కు ఏది కూడా ప్యారలల్గా లేదు, ఈ లైన్కి ఏది కూడా ప్యారలల్గా లేదు. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనకు వచ్చేసి ఏ లైన్ ఒకదానికి ప్యారలల్గా లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ పెంటాగాన్లో మనకి పెయిర్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ వచ్చేసి 0. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో కేర్ఫుల్గా మీరు వచ్చేసి అనాలిసిస్ చేసుకోవాలి. నేను వచ్చేసి పెంటాగాన్కి, హెక్సాగాన్కి చెప్పాను, మీరు వచ్చేసి హెప్టాగాన్కి, ఆక్టాగాన్కి, నోనాగాన్కి, డెటాగాన్కి కూడా మీరు వచ్చేసి సెల్ఫ్ స్టడీ చేసుకోండి. సో ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇక్కడ కూడా. సో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని చెప్తున్నాను. సో 6th క్వశ్చన్ ఇది. సో కేర్ఫుల్గా నోట్ చేసుకోండి అన్ని కూడా. సో ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంటాడు. సో కేర్ఫుల్గా నోట్ చేసుకోండి. సో ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తాం, జనరల్ మెథడ్ మనకు సిలబస్లో ఇచ్చాడు. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ బై జనరల్ మెథడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు సిలబస్లో. సో నీట్గా నేను చెప్తాను నెక్స్ట్ కమింగ్ మినిట్స్లో. సో కేర్ఫుల్గా వినండి ఇక్కడ. సో చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ హెక్సాగాన్ అంటాడు. సో ఇంక్లూడెడ్ యాంగిల్. సో ఇంక్లూడెడ్ యాంగిల్ అంటే మీనింగ్ అంటే, ఏవైనా 2 సైడ్స్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ మనము ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాము. సో ఏవైనా 2 సైడ్స్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ను ఇంక్లూడెడ్ యాంగిల్ అంటాడు. సో ఈ యాంగిల్ని ఎలా కనుక్కోవాలంటే ఒక ఫార్ములా ఉంది, నోట్ దిస్ పాయింట్. సో n-2/n into 180 degrees. ఓకే, సో n-2/n into 180 degrees. సో ఇక్కడ చూస్తే హెక్సాగాన్లో మనకు వచ్చేసి టోటల్ 6 సైడ్స్ ఉన్నాయి. సో n ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సైడ్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చి టోటల్ 6 సైడ్స్ ఉంటాయి హెక్సాగాన్లో. సో 6-2/6 into 180 degrees. ఓకే, సో 6 1s 630s. సో 6 - 2 is nothing but of 4 into 30 degrees, that is nothing but of 120 degrees. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ వచ్చేసి 120 degrees. సో ఇక్కడ కూడా 120, ఇక్కడ 120, ఇక్కడ 120, ఇక్కడ 120, ఇక్కడ 120. టోటల్ వచ్చేసి మనకు 1 2 3 4 5 6 యాంగిల్స్ ఉన్నాయి. సో హెక్సాగాన్ అంటే మనకు 6 సైడ్స్ ఉంటాయి. సో 6 సైడ్స్ అండ్ 6 యాంగిల్స్. సో ఈచ్ యాంగిల్ ఎంత అంటే మనకు 120 degrees. ఓకే, సో టోటల్ యాంగిల్ ఎంత అంటే మనకు వచ్చేసి 120 into 60 is nothing but of 720 degrees. ఓకేనా? సో టోటల్ వచ్చేసి మనకి 720 degrees. సో ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇంక్లూడెడ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసం ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇన్ కేస్ ఎక్స్క్లూడెడ్, సో నోట్ దిస్ పాయింట్, ఎక్స్క్లూడెడ్ యాంగిల్ అడిగారు అనుకోండి. ఎక్స్క్లూడెడ్ యాంగిల్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఇది వచ్చేసి ఒక లైన్, సో ఇది వచ్చేసి ఒక లైన్. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు. సో లోపల ఉన్నటువంటి యాంగిల్ను ఇంక్లూడెడ్ యాంగిల్ అంటారు. సో బయట ఉన్నటువంటి యాంగిల్ను ఎక్స్క్లూడెడ్ యాంగిల్ అంటారు. ఓకేనా? సో మీకు ఇంక్లూడెడ్ యాంగిల్ తెలిస్తే ఈ టోటల్ యాంగిల్ 180 degrees, సో ఇది మనకు 120 degrees. సో ఇది 180 అయినప్పుడు, ఇది 120 అయినప్పుడు ఇదేమవుతుంది? సో 180 - 120 is nothing but 60 degrees. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్క్లూడెడ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్క్లూడెడ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 180 degrees minus
180 degrees minus included angle. So 180 degrees minus included angle is nothing but of excluded angle. ఓకే, సో ఇది మనకు ఎక్స్క్లూడెడ్ యాంగిల్, ఇంక్లూడెడ్ యాంగిల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామని. ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్. సో ఇది మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చెప్పాను. సో ఇప్పుడు వచ్చేసి మనకు సిలబస్లో ఇచ్చిన ప్రకారము సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగన్ బై జనరల్ మెథడ్. సో నోట్ దిస్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొసీజర్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి వచ్చేసి చాలా కేర్ఫుల్గా నీట్గా వినండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ బై జనరల్ మెథడ్. సో ఐఎమ్ రఫింగ్ హియర్. సో మీరు వచ్చేసి నోట్ చేసుకోండి. సో వచ్చేసి మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ బై జనరల్ మెథడ్. సో ఏంటి జనరల్ మెథడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో కానీ మనకు వచ్చేసి సిలబస్లో అడిగింది జనరల్ మెథడ్ మాత్రమే. సో నోట్ దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సెంటీమీటర్స్తో ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేయండి. 5 సెంటీమీటర్స్తో ఒక హార్జెంటల్ లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 సెంటీమీటర్స్ ఉందనుకుంటే సో ఈ లైన్ 5 సెంటీమీటర్స్ ఉందనుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ 1 అనుకోండి, ఇది పాయింట్ 2 అనుకోండి. ఓకే, నోట్ దిస్ పాయింట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది టోటల్ లైన్ వచ్చేసి మనకు 5 సెంటీమీటర్స్ లైన్ తీసుకున్నాము. సో వన్స్ 5 సెంటీమీటర్స్ లైన్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే సో పాయింట్ 2 నుంచి మనకు వచ్చేసి సేమ్ ఎంత లెంత్ ఉందో సో ఇక ఈ లెంత్ ఎంత ఉందో ఇంతే లెంత్తో వర్టికల్గా వచ్చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇంతే లెంత్తో మనకు వచ్చేసి వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయండి. సో ఇది మనకు వచ్చేసి 1 2 3. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి హార్జెంటల్ లైన్ ఒకటి తీసుకున్నాము. సో ఎంత లెంత్ ఉందో సేమ్ లెంత్ వచ్చేసి ఇక్కడ డ్రా చేసాము. సో ఇక్కడ ఎంత లెంత్ ఉందో సేమ్ లెంత్ ఇక్కడ డ్రా చేసాము. సో ఓకేనా. సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3. From this center with the help of the compass from the center draw one arc. So from the center point 2 as a center. So రెండో పాయింట్ సెంటర్ గా పెట్టుకొని మనకు వచ్చేసి ఒక ఆర్క్ ని డ్రా చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా ఒక ఆర్క్ వస్తుంది. ఓకేనా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని మన జనరల్ మెథడ్ చెప్తున్నాను. రెగ్యులర్ పాలిగాన్ అంటే మీనింగ్ అంటే సో మనకు వచ్చేసి ట్రయాంగిల్ వస్తుంది, సో స్క్వేర్ వస్తుంది, సో పెంటగాన్ వస్తుంది, హెక్సాగాన్ వస్తుంది, ఆక్టగాన్, నొనాగాన్, డెక్కాగాన్ అన్నీ వస్తాయి. సో అన్నీ వచ్చేసి జనరల్ మెథడ్లో ఎలా డ్రా చేయాలో చెప్తాను ఇక్కడ చూస్తే. సో ఫస్ట్ మనం ట్రయాంగిల్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సో ఇక్కడ లైన్ డ్రా చేసాము. సో ఇక్కడ 2 నుంచి 3కి ఒక వర్టికల్ లైన్ డ్రా చేసాము. సో 1 పాయింట్ని 2 పాయింట్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేసి ట్రయాంగిల్ వస్తుంది. ఓకే, సో 1 పాయింట్ని 2 పాయింట్ని జాయిన్ చేస్తే మనకు వచ్చేసి ట్రయాంగిల్ వస్తుంది. సో నోట్ దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకు వచ్చేసి 1 పాయింట్ని 2 పాయింట్ని జాయిన్ చేస్తే మనకు ట్రయాంగిల్ రావడం జరిగింది. సో ఇది మనకు ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో మనకు వచ్చేసి రెగ్యులర్ పాలిగాన్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం వచ్చేసి రెగ్యులర్ పాలిగాన్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి ఇది 5 సెంటీమీటర్స్ ఉంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, నౌ మనం వచ్చేసి ఈ యొక్క ఆర్క్ను డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కంపాస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కంపాస్ మనం వచ్చేసి ఈ యొక్క పాయింట్ 1 to 2 మనకి ఎంత ఉంది టోటల్గా 5 సెంటీమీటర్స్ ఉంది. మనం ఏం చేయాలంటే సో ఇక్కడికి వచ్చేసి మనకి ఎంత ఉంది సో ఇది 2.5, ఇది 2.5. సో ఇది వచ్చేసి హాఫ్. సో హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని ఒక ఆర్క్. సో ఇక్కడ ఒక ఆర్క్, ఇక్కడ ఒక ఆర్క్. సో ఇక్కడ వచ్చేసి ఒక ఆర్క్, ఇక్కడ వచ్చేసి ఒక ఆర్క్. నోట్ దిస్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హాఫ్ కంటే ఫ్రమ్ దిస్ పాయింట్ 1 ఒకటో పాయింట్ నుంచి హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని సో కంపాస్తో హాఫ్ కంటే ఎక్కువ తీసుకొని ఇక్కడ ఒక ఆర్క్ పాయింట్ 1 యాజ్ సెంటర్. సో ఓకేనా. అట్లనే సేమ్ లెంత్తో మనకు పాయింట్ 2 నుంచి ఈ ఆర్క్ను కట్ చేయాలి. సో ఈ ఆర్క్ను ఈ విధంగా కట్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే ఈ విధంగా సో ఎంతవరకు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేస్తే ఎక్కడైతే ఈ యొక్క ఈ పాయింట్ని మీట్ అయిందో, ఈ యొక్క లైన్ ఎక్కడైతే మీట్ అయిందో ఓకేనా. సో ఆ పాయింట్ని మనము 4th పాయింట్ అంటారు. నోట్ దిస్ పాయింట్. ఓకేనా. సో పాయింట్ 1 2 3 ఇది 4th పాయింట్. సో ఈ యొక్క ఆర్క్ను ఎక్కడైతే మీట్ అయిందో ఆ పాయింట్ మనం వచ్చేసి 5th పాయింట్ అంటారు. ఓకే, సారీ 6th పాయింట్ అంటారు. సో వేర్ ఈజ్ 5th పాయింట్ అంటే ఈ 4కి 6కి మధ్యలో వచ్చేసి ఎంత లెంత్ ఉందో మెజర్ చేసి ఆ లెంత్లో వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ ఈక్వల్ అనుకుంటే ఆ లెంత్లో హాఫ్ పాయింట్ ఇది 4th పాయింట్, ఇది 6th పాయింట్ అయితే ఈ యొక్క మిడిల్ పాయింట్ని 5th పాయింట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఒక మిడిల్ పాయింట్ ఉందనుకుంటే దాన్ని 5th పాయింట్ అంటారు. సో 4 నుంచి 5కి ఎంత ఉందో 5 నుంచి కూడా 6కి అంతే ఉంటుంది. సో 6 నుంచి 7కి సో సేమ్ లెంత్ 7th పాయింట్, 8th పాయింట్, 9th పాయింట్. ఈ విధంగా వచ్చేసి మనకు ఈ యొక్క లెంత్ను 4 to 5 ఎంత ఉందో 5 to 6 అంతే, 6 to 7 అంతే, 7 to 8 అంతే, 8 to 9 అంతే సేమ్ లెంత్ మెజర్ చేస్తాం. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి పాయింట్ 4 యాజ్ సెంటర్, పాయింట్ 4ను సెంటర్గా పెట్టుకొని వచ్చేసి ఈ యొక్క లెంత్ ఎంత ఉందో సో పాయింట్ 4 to 1 ఎంత ఉందో, 4 to 3 ఎంత ఉందో మనం చూసుకొని సో ఈ యొక్క లెంత్తో మనం వచ్చేసి ఒక సర్కిల్ డ్రా చేయాలి. కంపాస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది కంపాస్ ఒక సర్కిల్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేయాలి. పాయింట్ 4 యాజ్ రిఫరెన్స్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకు వచ్చేసి
కేర్ఫుల్గా వినండి. సో ఇది మనకు ఒక సర్కిల్ రావడం జరుగుతుంది, ఇది మనకు ఒక సర్కిల్ రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేనేం కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ వచ్చేసి మనకి ట్రయాంగిల్ కంప్లీట్ అయింది, ఇది ట్రయాంగిల్ ఆల్రెడీ వచ్చేసింది. మనకేం కావాలా, స్క్వేర్ కావాలి నెక్స్ట్. ఎస్ ఆర్ నో. సో రెగ్యులర్ పాలిగాన్లో ట్రయాంగిల్ అయిపోయింది, స్క్వేర్ కావాలి. సో నాట్ ఏ రెక్టాంగిల్, ఓన్లీ స్క్వేర్. రెక్టాంగిల్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో స్క్వేర్ తీసుకుంటే సో ఆల్రెడీ 2 సైడ్స్ స్క్వేర్కి వచ్చేసాయి. సో ఈ యొక్క లెంత్ 1 to 2 ఎంత ఉందో 2 to 3 ఎంత ఉంటుంది, 3 to 4 వచ్చేసి మనం ఏం చేయాలంటే కంపాస్తో ఇక్కడ నుంచి 3 పాయింట్ సెంటర్ వచ్చేసి ఈ యొక్క సర్కిల్ మీద వచ్చేసి ఒక ఆర్క్ని కట్ చేయాలి. ఒక ఆర్క్ని ఈ విధంగా కట్ చేసిన తర్వాత సో పాయింట్, ఈ పాయింట్ని ఈ పాయింట్, ఈ 4th పాయింట్ వచ్చేసి 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ ఏ పాయింట్ అనుకుంటే ఈ పాయింట్ని ఈ పాయింట్ జాయిన్ చేయాలి, ఈ పాయింట్ని ఈ పాయింట్ని జాయిన్ చేయాలి. సో మనకు వచ్చేసి స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది. సో మనం 4th పాయింట్ని సెంటర్ పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తాం కాబట్టి 4 యొక్క స్ట్రైన్స్ రావడం జరిగింది ఇక్కడ. సో 4 లైన్స్తో ఫామ్ అయ్యేది వచ్చేసి స్క్వేర్. సో 5ని సెంటర్గా పెట్టుకొని మనం డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 5ని సెంటర్గా పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే సో ఆ సర్కిల్ ఈ విధంగా, సో 5ని సెంటర్ పెట్టుకొని ఈ విధంగా సర్కిల్ డ్రా చేస్తే ఆ సర్కిల్ మనకి ఏ విధంగా వస్తుందంటే కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ చూస్తే ఈ విధంగా ఒక సర్కిల్ రావడం జరుగుతుంది, ఓకేనా. 5ని సెంటర్గా పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాం ఇక్కడ. సో సేమ్, సో పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత లెంత్ ఉందో ఈ లెంత్ని తీసుకొని ఈ పాయింట్ 1 నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి, సో సేమ్ ఈ పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో ఈ పాయింట్ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. సో సేమ్ ఈ పాయింట్ నుంచి చేస్తే ఇక్కడ కట్ అవుతుంది. సో ఈ లైన్ని జాయిన్ చేస్తే పాయింట్ ఇది ఏబి, ఈ లైన్ జాయిన్ చేస్తే ఇది సి. ఓకే. సో ఈ లైన్ డ్రా చేస్తాం, ఈ లైన్ డ్రా చేస్తాం. ఓకే. సో కేర్ఫుల్గా వినండి. సో పాయింట్ 5ని బేస్ చేసుకొని ఈ యొక్క 1 to 2 ఎంత ఉందో అదే లెంత్ తీసుకొని పాయింట్ 5 నుంచి తీసుకొని మనం వచ్చేసి ఒక సర్కిల్ బేస్ చేసుకొని ఒక ఆర్క్ని డ్రా చేస్తే సో 5 to 1 ఎంత ఉందో అదే లెంత్ మనం వచ్చేసి ఆర్క్ని డ్రా చేసిన తర్వాత పాయింట్ 1 to 2 మనకి ఎంత లెంత్ ఉందో అదే లెంత్తో పాయింట్ 1 నుంచి మనం వచ్చేసి ఒక ఆర్క్ని డ్రా చేస్తాం, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తాం, ఇక్కడ నుంచి ఒక ఆర్క్ సేమ్ డ్రా చేసుకుంటే మనం వచ్చేసి మనకు 5 సైడ్స్ రావడం జరుగుతుంది. సో పెంటాగాన్ వచ్చేస్తుంది. ఓకే. సో 5ని సెంటర్గా పెట్టుకొని మనం సర్కిల్ డ్రా చేసినాం కాబట్టి మనకు పెంటాగాన్ రావడం జరుగుతుంది. సేమ్ 6 పాయింట్ని సెంటర్గా పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఒక సర్కిల్, వస్తుంది. సేమ్ 6 పాయింట్ నుంచి సెంటర్ పెట్టుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సేమ్ 1 to 2 ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో సేమ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తాం, సేమ్ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తాం, సేమ్ ఇక్కడ వచ్చేసి ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో అన్ని ఆర్క్స్ని వచ్చేసి మనము జాయిన్ చేస్తే మనకు వచ్చేసి హెక్సాగాన్ వస్తుంది. సో ఇది మనకు హెక్సాగాన్. ఓకే. నోట్ దిస్ పాయింట్. సో స్క్వేర్ అయిపోయింది, పెంటాగాన్ అయిపోయింది, హెక్సాగాన్ అయిపోయింది. సేమ్ 7 పాయింట్ని మనం వచ్చేసి డ్రా చేసుకుని ఒక సర్కిల్ డ్రా చేసిన సేమ్ ఆర్క్స్ని ఈ విధంగా చేసుకుంటే మనకు వచ్చేసి హెప్టాగాన్ వస్తుంది. సో అట్లనే ఆక్టాగాన్, నోనాగాన్, డెకాగాన్ ఈ విధంగా వచ్చేసి మనకు ఎన్ని పాయింట్స్, ఎన్ని రెగ్యులర్ పాలిగాన్స్ అయినా మనం డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ జనరల్ మెథడ్. నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో జనరల్ మెథడ్. సో ఒక్కోసారి ప్రొసీజర్ కూడా అడుగుతుంటాడు. సో మనకు వచ్చేసి 3 సైడ్స్ కావాలంటే మనం దాన్ని ట్రయాంగిల్ అంటాము. సో ట్రయాంగిల్లో వచ్చేసి మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఓకే. సో ఏ పాయింట్ నుంచి సెంటర్ పెట్టుకొని డ్రా చేయాలి, ఎంత లెంత్ మెజర్ చేయాలనేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ జనరల్ మెథడ్లో. సో మనకు వచ్చేసి టోటల్ డ్రాయింగ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ కంప్లీట్ చేయడం జరిగింది, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకే. సో నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ మినిట్స్. ఓకే. సో సెకండ్ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ కోనికల్ సెక్షన్స్ లైక్ ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా లైక్ దిస్. ఓకే. ఇది వచ్చేసి నెక్స్ట్ రేపటి సెషన్లో కంప్లీట్ చేస్తాను. సో ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి నేను వచ్చేసి సిలబస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో రేపటి సెషన్లో ఒక వీడియోలో ఇది టోటల్గా కంప్లీట్ చేస్తాను. సో నెక్స్ట్ థర్డ్ పార్ట్స్ వస్తే కన్స్ట్రక్షన్ ఆఫ్ పాయింట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ లైన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లేన్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సాలిడ్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్లేన్స్ ఆల్రెడీ, పాయింట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో లైన్స్, పాయింట్స్, సాలిడ్స్ ఉన్నాయి, ఇవి కూడా కంప్లీట్ చేస్తాను. సో కాబట్టి సిఎస్ అకాడమీ వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాండి. సో థ్యాంక్ యూ ఫర్ ఫాలోయింగ్ సిఎస్ అకాడమీ వీడియోస్ డైలీ. ఓకేనా. సో యువర్ ఆసమ్ గైస్ ఇన్ దిస్ కరోనా టైంలో వచ్చేసి మీరు వచ్చేసి ఈ విధంగా ప్రిపరేషన్ చేస్తూ, సో మీ యొక్క ప్రిపరేషన్కి వచ్చేసి మా వంతు మేము చేస్తున్నటువంటి హెల్ప్ని వచ్చేసి సపోర్ట్ చేస్తూ, సో ఈ విధంగా జరుగుతున్నందుకు మనకు వచ్చేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ది స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ నాట్ సబ్స్క్రైబ్ టిల్ నౌ. ఓకే. సో థ్యాంక్ యూ.